వెల్కమ్ టు వీటీ ప్రైమ్. అమరావతిలో రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే వారి భూముల్లో రహదారుల నిర్మాణం చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధిత రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై మనతో చర్చించడానికి ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. అమరావతిలో రైతుల అనుమతి తీసుకోకుండా వారికి నష్టపరిహారం చెల్లించకుండానే వారి భూముల్లో రహదారులు నిర్మిస్తున్నారని రైతులు హైకోర్టును ఆశ్రయించారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? సార్, ఇప్పుడు మనకి అమరావతి రాజధానిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వం వారు ఎవరి దగ్గరైతే భూముల్ని తీసుకోవడం జరిగిందో వాళ్ళల్లో చాలా మందికి ఈ రోజుకి పరిహారం ఇవ్వలేదనేది వాళ్ళ నుంచి వచ్చే ఫిర్యాదులు మనం గమనిస్తూనే ఉన్నాం. వాళ్ళల్లో అనేక సార్లు రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి చేయటం కూడా జరిగింది. మాకు రావాల్సినవన్నీ మాకు రాలేదండి, మాకు ప్లాట్లు అలాట్ చేస్తానన్నారు, అవి కూడా కొన్ని జరగలేదండి, ఎక్కడెక్కడో ఇచ్చారండి, మాకు అవన్నీ ఆమోదయోగ్యం కాదని చెప్పేసి మరి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు చాలా మంది ఈ విషయం మీద ఫిర్యాదులు ప్రభుత్వానికి అందజేయటం జరిగింది. ప్రభుత్వం వారు కొంత పట్టించుకోకపోవడంతో చాలా మంది వాళ్ళల్లో హైకోర్టును అప్రోచ్ అవటం కూడా జరిగింది. వాళ్ళల్లో ఒకళ్ళగా ఈ మధ్య కాలంలో చోడిచెట్టి నిర్మలత గారు, విజయవాడకి చెందిన ఈవిడ, ఈ మధ్య ఈ రోడ్డు వైండింగ్ కానీ, ఆ అమరావతిలో రోడ్లు వేసే కార్యక్రమంలో కానీ ఈవిడి భూమి కూడా కొంత పోయింది. ఆల్రెడీ ఈవిడి భూములు మాకు రావాల్సిన పరిహారం రాలేదని, మా భూములు నాకు ఇష్టం లేకుండా లాక్కుంటున్నారని ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు పెండింగ్ లో ఉంది. అయితే ఈ మధ్య ఏంటంటే ఈ రోడ్డు వేసే కార్యక్రమంలో ఈ భూమిని తర్వాత పరిహారం సంగతి తర్వాత చూస్తాము, తర్వాత మిమ్మల్ని మేము పిలిపించి మీకు ఇవ్వాల్సినవి అప్పచెప్తాము అని చెప్పేసి వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఆవిడేం చేసిందంటే మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అయిపోవడం జరిగింది. ఆల్రెడీ ఆమె వేసిన కేసు పెండింగ్ లో ఉంది. ఆమెతో పాటు చాలా మంది కూడా కేసులు వేశారు. అవన్నీ హైకోర్టులో నడుస్తున్నాయి ప్రజెంట్. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ భూమిలో కూడా రోడ్డు వెళ్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు వేసేసిన తర్వాత నాకు ఎవరు పరిహారం ఇస్తారు, నన్ను ఎవరో ఆదుకుంటారు, నా భూమి పోతుంది, మరి నా గోడు ఎవరు వినిపించుకోవట్లేదు అని అధికారుల చుట్టూ నేను ఎన్నిసార్లు తిరిగినా నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆవిడ హైకోర్టులో మళ్ళీ ఉన్న పిటిషన్ లోనే ఒక ఐఏ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అనమాట. అయితే దాంట్లో ఏమైందంటే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే ఈ పరిహారం ఇవ్వకోకుండా భూముల్ని, అది రాజధానికైనా ప్రభుత్వానికైనా ఇంకొకరికైనా, వాళ్ళ పరిహారం వాళ్ళకి ఇవ్వకోకుండా వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవటం అనేది చట్టపరమైన ఆమోదయోగ్యం కాదు. ఇది ధర్మాసనం నిన్న మన బుధవారం నాడు వ్యాఖ్యానించడం జరిగింది. ఈవిడే కాదండి, ఈవిడ లాంటి బాధితులు ఇక్కడ రాజధాని ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కేసులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి, హైకోర్టులో నడుస్తూనే ఉన్నాయి. నిన్న ఈవిడ ఏం చేసిందంటే బుధవారం నాడు ఆవిడ పొలంలో కూడా రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు నాకు రావాల్సిన పరిహారం రాకోకుండా, ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా మీరు రోడ్లు వేసుకొని మీరు వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మా పరిహారాలు ఎవరు చెల్లిస్తారు, మా గోడు ఎవరు వింటారు? ఈ విషయం మీదే ఆవిడ హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది అన్నమాట. దీని మీద హైకోర్టులో ఏమైందంటే ఈ ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఏమని జస్టిస్ రఘునాథ్ తెల్లని గారు అలాగే పురుషోత్తం గారు వీళ్ళిద్దరు కూడా ఈ డివిజన్ బెంచ్ లో ఏమైందంటే సింగిల్ జడ్జి బెంచ్ కి ఈ కేసుని రిఫర్ చేస్తూ ఖచ్చితంగా పరిహారం చెల్లించేలాగన, అట్లాగే 1 వీక్ లోనే ప్రభుత్వం వారు దీనికి సమాధానం చెప్పేలాగన త్వరితగతిన దీన్ని విచారణ చేపట్టమని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ విషయంలో మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ హైకోర్టు జడ్జిమెంట్లు కానీ మనం చూస్తే అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా సరే ఎవరైనా ఇండివిజువల్ సంబంధించి వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం అది రాజధానికైనా ప్రభుత్వ పర్పస్ కైనా పబ్లిక్ పర్పస్ కైనా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ గా చెల్లించాల్సిన చెల్లింపులన్నీ కూడా అది జరగాలి. జరిగిన తర్వాత ఇవన్నీ సేకరించాలనేది సుప్రీంకోర్టు అనేక కేసుల్లో మనం చూసామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు చెప్తుందండి, విద్యాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని. ఈ కేసులో పరిహారం చెల్లించకుండా లేదా చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా ప్రభుత్వం భూమిని ఆక్రమించడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే చట్టబద్ధంగా పోవాలి, చెల్లించాల్సిన పరిహారం చెల్లించాలి.
ఈ ఫార్మాలిటీస్ అన్ని చేయకోకుండా భూమిని తీసుకోవటం ఇండివిజువల్ దగ్గర నుంచి అది కరెక్ట్ కాదు అనేది మనకి సుప్రీంకోర్టు చెప్తుంది. ఇంకొక కేసు అండి, హరికృష్ణ మందిర్ ట్రస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కేసులో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అది న్యాయబద్ధంగా న్యాయమైన పరిహారం, అంటే ఆ రోజున మార్కెట్ వాల్యూ దానికి ఎంత ఉందో చూసుకొని ఆ పరిహారం చెల్లించి న్యాయబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలనేది ఈ సుప్రీంకోర్టు చెప్పే మాట. ఇంకొకటి, ప్రభుత్వ ప్రయోజనం పేరుతో కూడా చట్టపరమైన విధానాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వం గారికి ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు ఎలాగైతే అలా తీసుకోవటం అది ప్రొసీజర్ కాదు, దానికి చట్టాలు ఒప్పుకోవు, ఎటువంటి ఏ విధంగానూ దాన్ని అది ఆమోదయోగ్యం కూడా కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసుల్లో మనకు చెప్తుంది. అంటే అది ప్రభుత్వం పర్పస్ కోసం తీసుకున్నా, పబ్లిక్ పర్పస్ కోసం తీసుకున్నా కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి చెల్లించాల్సిన పరిహారం ముందే చెల్లించాలి. ఆ తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారమే ఈ భూమిని తీసుకొని ఆ విధంగా వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప ఏదో ప్రభుత్వానికో లేకపోతే ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తున్నాం అని చెప్పేసి ఇండివిజువల్ దగ్గర భూముల్ని అన్యాయక్రాంతంగా సేకరించడం కానీ, రూల్స్ కి విరుద్ధంగా పోవటం కానీ, ఇలాగ ఎగ్నిస్ట్ లా చేయటం కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు అనేది మనం చెప్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 300A కూడా ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 300A ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ చట్టం కాకుండా చట్టానికి ఎగ్నిస్ట్ గా ఏకపక్షంగా ఏ విధమైన కార్యక్రమాలు చేసినా గానీ అది ఆమోదయోగ్యం కాదు. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ లో 300A కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ, హైకోర్టు జడ్జిమెంట్లు కానీ ఏవైనా సరే ప్రొసీజర్ ఫాలో అవ్వకోకుండా ఏ పని చేయకూడదు. అది దేశ శ్రేయస్కైనా, రాష్ట్ర శ్రేయస్కైనా, పబ్లిక్ పర్పస్ కైనా, దేనికైనా సరే ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది, దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలనేది నిన్న హైకోర్టు వారు చాలా ఘాటుగా చెప్పారు. ఎందుకంటే ఆమెకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకపోగా మీరు తర్వాత ఇస్తాం లేదు తర్వాత చూస్తాం అని చెప్పేసి ఆ భూమిని మీరు లాగేసుకొని మీరు వాడేసుకొని మీరు రేపు పొద్దున ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, మారవచ్చు, మారకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ నెలలో ఏదైనా జరగవచ్చు, 2-3 సంవత్సరాల తర్వాత ఏదైనా జరగవచ్చు. మరి ఈ అమ్మాయి బాధ ఎవరంటారు? ఈమెకి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఇదంతా ఎగనెస్ట్ లా జరుగుతుంది కదా. సో కనుక ఆమెకు చెల్లింపులన్నీ చెల్లాల్సినవన్నీ చెల్లించేసిన తర్వాతే ఈ భూమిని తీసుకోవాలి. అప్పుడు దాకా మీరు తీసుకోవటానికి వీలేదని చెప్పి గౌరవ హైకోర్టు వారు ఏం చేసిందంటే స్టేటస్ కో ఇచ్చిందండి. అంటే ఈ భూమిని ఆవిడికి పరిహారం చెల్లించి పూర్తిగా ఆమెకు చేయాల్సిన అన్ని ఫార్మాలిటీస్ చేసిన తర్వాతే ఈ భూమిని తీసుకోవాలి. అప్పుడు దాకా దీన్ని స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నాము అంటే ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచండి. దీని మీద ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, ఎటువంటి రోడ్లు వేయొద్దు, ఎటువంటి పనులు చేయొద్దు. ఈ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకోకుండా స్టేటస్ కో ఇచ్చింది ఆనరబుల్ హైకోర్టు. సో స్టేటస్ కో అంటే ఏంటి? ఇప్పుడు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వకోకుండా దాన్ని ఏ విధంగానూ ఏం చేయటానికి వీల్లేదు. ఎలా ఉన్నదాన్ని అలాగా ఆ స్థితిని అలాగే ఉంచాలని చెప్పేసి ఆ స్టేటస్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్లాగా ఈ అంటే ఈవిడ కోర్టుకు వచ్చింది ఏమో ఒక్కతేనండి, రాని వాళ్ళు రాజధాని ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. అయితే నెంబర్ ఆఫ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి హైకోర్టులో. అవన్నీ కూడా 1 by 1 చేయటానికే చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే రాజధాని ప్రాంతంలో మనం అనుకున్నంతగా స్పీడ్ గా పనులు జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా నెప్పిగలిగితే వాళ్ళంతకు వాళ్ళు ఇండివిజువల్స్ బయటకు వస్తున్నారు తప్ప అందరూ ఒకేసారి ఎందుకు రావట్లేదు అంటే అన్ని పనులు అన్ని చోట్ల ఒకేసారి జరగట్లేదు, నెమ్మదిగా జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడక్కడ చేస్తున్నారు. ఈ రోజున ఏమైనా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఏం చేశాకి కేవలం ఏదైతే ఈ నిర్మలత గారు ఎవరైతే ఉన్నారో ఆ నిర్మలత గారి యొక్క భూమిలో కూడా రోడ్డు పోతుంది. ఆ రోడ్డుని ఇప్పుడు హడావుడిగా వేస్తున్నారు. ఆ కనెక్టెడ్ రోడ్ ఏదో కలుపుతున్నారు. దాంట్లో ఈవిడికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదు. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఇది జరిగిపోతే నాకు రావాల్సిన పరిహారం ఎవరెవరు? ఇప్పటికే నేను ఆఫీసుల చుట్టూ తిరిగినా, అధికారుల చుట్టూ తిరిగినా, ప్రభుత్వం చుట్టూ తిరిగానే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది జరిగిపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? సో ఆ ఉద్దేశంతో ఈవిడ ఏం చేసిందంటే కోర్టుని అప్రోచ్ అయ్యి ఒక ఇంటీరియర్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దాంతో ఈ కోర్టు వారు కూడా స్పందించడం జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే అండి, రాజధాని ప్రాంతంలో బయట వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో మళ్ళీ పనులు కొంత కుంటుపడిపోవడం జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ అనుకున్నంత స్పీడ్ గా పనులు జరగకపోవటం వల్ల ఇక్కడ ఈ భూములు ఇచ్చిన రైతులు కూడా మళ్ళీ ఈ రోజున రెండో ఆలోచన వారికి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఏమో 30 ఎకరాలు కావాలన్నారు, అయిపోయింది. తర్వాత ఏమో 50 ఎకరాలు కావాలన్నారు, అయిపోయింది. ఇప్పుడేమో 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు, అది దీంతో ఏమైందంటే ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకి ఒక అనుమానం మొదలెత్తింది.
ఆ అనుమానం ఏంటయ్యా అంటే ఇది పరిస్థితి. పైగా ఆ భూములు ఇచ్చిన రైతులకి ఆ ఫ్లాట్లు ఎక్కడిచ్చారో ఏంటన్నది ఇవాళ చాలా మందికి క్లారిటీ లేని పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు మంచి మంచి ప్లేసుల్లోనేమో కావాల్సిన పార్టీ పెద్దలు, ఆ నాయకులు తీసుకోవడం జరిగింది. పాపం ఒకటే అర ఏదన్నా ఇచ్చినా గాని ఆ భూమి ఇచ్చిన రైతులకి ఆ సమాధుల్లోనో, వాగులెంకో, ఆ కాలువల పక్కన ఎక్కడెక్కడో ఉండటానికి వీలు లేని పరిస్థితుల్లో అలాంటి భూములు ఇవ్వటంతో ఈ మధ్య కాలంలో రైతులు కాస్త ఆహ్, హ్మ్, దానికి సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు. ఈ ప్రభుత్వం వారు చేసే పనుల వల్ల. దాంతో ఏమైందంటే వాళ్ళు ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఆ ఫిర్యాదులు పట్టించుకుపోవడంతో హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్టు వారు ఇప్పుడు ఈ విధంగా స్పందించడం జరిగిందనమాట. సో ఏదేమైనా మీరు రాజధాని కట్టండి, ఇంకేదన్నా కట్టండి, రోడ్లెయ్యండి, ఇంకేదన్నా చెయ్యండి. కానీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వాల్సిందే. కంప్లీట్‌గా వాళ్ళకి ముట్టాల్సింది ముట్టిన తర్వాతే మీరు కార్యక్రమాలు చేయాల్సిందే. అంతేగాని అరకొరగా చేసి ఈ కార్యక్రమాల్ని మీరు మధ్యలోనే ఈ ఫిర్యాదుదారులకి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా మధ్యలోనే మీరు రోడ్లేయటం, కార్యక్రమాలు చేయడం, బిల్డింగులు కట్టడం ఇయన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నష్టపోతారు. ఏ ఒక్కళ్ళు నష్టపోవటానికి వీల్లేదు. వాళ్ళ హక్కుని మీరు కాలరాయొద్దు. ఆర్టికల్ 21 ఏమో చెప్తుంది మనకి. వాళ్ళు ప్రశాంతంగా జీవించే హక్కు. వాళ్ళ ఆస్తులను వాళ్ళు కాపాడుకునే హక్కు. వాళ్ళు మంచి ఆహ్, జీవితాన్ని ఆస్వాదించే హక్కు. ఇయన్నీ పాపం ఆ భూములు పోతే వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోతారు. ఇప్పటికే ఆళ్ళు పంటలు పోగొట్టుకొని నష్టపోయారు. గత 10 సంవత్సరాల నుంచి పంటలేసుకోవటానికి లేకుండా పోయిందాళ్ళకి. సో, నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ భూమి కూడా పోతే తిరిగి ఆ పరిహారం ఎలా వస్తుందనేది వాళ్ళకి భయాందోళనలో ఉన్నారు ఈ రోజున. సో, దీంతో ఏమవుతుందంటే ఈ రాజధాని రైతులు ఒక్కొక్కళ్ళుగా హైకోర్ట్‌ని అప్రోచ్ అవ్వటం, హైకోర్ట్ వారు ఈ విధంగా స్పందించడం కూడా జరుగుతుందండి. అదే సార్ ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాని, ఆర్టీసీ గాని ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికోసం భూములు చాలా మంది రైతులిచ్చారు. ఆ రోజు చాలా మంది సార్ రైతులిచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం వారు బాధితులకి ఇవ్వాల్సిన పరిహారం కంప్లీట్‌గా ఇవ్వాలి సార్. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం కాదు ఎప్పుడు కూడా. ఈ 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంటే, ఇంకొక 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం ఉంటది. ఈ ప్రభుత్వం చేసిన పనులు నెక్స్ట్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాగే అభిప్రాయాలు మారొచ్చు. ఉద్దేశాలు మారిపోతాయి. ప్రణాళికలు మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నాం. ఆయన మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు అమరావతి అనేదేమో ఒక పక్కన ఉండిపోతుంది. మావిగన్ అనేదేమో సెంటర్‌కొచ్చేసింది. ఎలాగా? గుంటూరు, విజయవాడ, మంగళగిరి, మచిలీపట్నం. ఇయన్నీ కలిపితే ఒక మావిగన్ అవుతుంది. మరి అమరావతి ఏమైంది ఈ రోజున? ఇప్పుడు మావిగనానికే జనాలు రేపొద్దున రాబోయే ప్రభుత్వం మావిగన్‌కే కాన్సంట్రేట్ చేసిందనుకోండి. అమరావతి మళ్ళీ మూలన పడిపోద్ది గదండీ! అక్కడ భూములు ఇచ్చిన అవును సార్. రైతులంత పరిస్థితి ఏమైపోవాలి? ఇయన్నీ ఏం జరిగిపోతుంది? సో, దీంతో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయిందన్నమాట. సో, దీంతో ఏమవుతుందంటే ఎవరికాళ్ళకే భయం పట్టుకుంది. ఇప్పుడే మాకు రావాల్సినయి రాలేదు. తర్వాత ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న అమరావతిలోనేమో పంటలేయటానికి ఆ పొలాలు పనిచేస్తాయంటే పనికిరావండి. ఎందుకంటే రోడ్లేశారు, కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ చేసేశారు. అంత ఆ వైర్లు కోసం ఆ భూములు తవ్వేసి వైరింగ్ అయంతా చేసేశారు. స్తంభాలేసేశారు. ఎలక్ట్రికల్ పోల్స్ పెట్టేశారు. పంట భూములు 3 పంటలు పండే పంట భూముల్ని ఈ విధంగా కమర్షియల్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకటు పంటకి పనికి రాకుండా పోయింది. ఈరోజు నివాసానికి హ్మ్, ఉందామంటే నివాసానికి ఏమో సరైన చోట ఫ్లాట్లు ఇవ్వకపోవటంతో వాళ్ళు అటు ఇటు కాకోకుండా ఈ రోజున అమరావతిలో ఉన్న ఈ రాజధాని అనుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం రెండిటికి చెడ్డ రేవడిలాగా అయిపోయింది ఆళ్ళ పరిస్థితి. అదే సార్ ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే వాళ్ళ భూములు వేరే వాళ్ళకి అమ్ముకోకుండా, వాళ్ళ భూములలో వాళ్ళు పంటలు పండించుకోకుండా గూడా చాలా చేస్తున్నారు. అవునండి. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేసిందంటే మొత్తం ఆళ్ళ కంట్రోల్‌లో తీసేసుకుంది. అమరావతిలో ఉన్న భూములన్నీ వాళ్ళ కంట్రోల్‌లో తీసేసుకుంది. యాక్చువల్‌గా ఇది ఈ 2013 భూసేకరణ చట్టం అని ఒకటుందండి. రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 అని ఒకటుందండి. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే భూ స్వాధీనం ఈ చట్ట ప్రకారమే జరగాలి. చట్ట ప్రకారం అంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక చట్టాన్ని క్రియేట్ చేసేసారు. అంటే దీన్నేంటి భూసేకరణ చట్టం 2013 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ పెట్టింది. ఇది రాజధాని ప్రాంతంలో భూములు సేకరించడానికి. ఈ దీంట్లో ఈ అది సేకరించిన తర్వాత ఏమవుతుందంటే ఆ భూములన్నీ వాళ్ళ కంట్రోల్‌లోకి పోయినాయి. ఆళ్ళ కంట్రోల్ పోయిన తర్వాత ఇప్పుడు ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వాధీనంలో భూములు లేకుండా పోయినాయి. ఇప్పుడేమవుతుంది వాళ్ళు పంటలేసుకోవటం లేదు. గత 10, 12 సంవత్సరాల నుంచి పంటలు పండించుకోవటానికి లేదు.
కొంతమందికి కాంపన్సేషన్ అందుతుంది, కొంతమందికి అందట్లేదు. ఈ రోజుకి పూర్తిగా ఎవరికి అందిన దాఖలాలు లేవు. కొంతమంది ఈ మధ్య మనం చూసాం, చిన్న చిన్న మీటింగ్లు పెట్టినప్పుడు ఈ సమస్యలతోనే పాపం కొంతమంది రైతులు హార్ట్ అటాక్ తో చనిపోయిన సందర్భాలు కూడా మనం వార్తల్లో వింటున్నాం. సో ఇట్లాగా ఇక్కడే కాదండి, ఇప్పుడు మనకి మీరు ఇందాక లేవనెత్తిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇంకొక చోట ఎక్కడన్నా ఈ ఇండస్ట్రీస్ పెట్టే విషయంలో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం విషయంలో కూడా ఈ రోజుకి కూడా చాలా మందికి పరిహారం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా. సో ప్రభుత్వం వారు అందుకే హైకోర్టు నేను స్పందించింది ఏంటంటే, మీరు ఈ కన్స్ట్రక్షన్కి ముందే ఈ పరిహారం ఏదైతే ఉందో బాధ్యతలకి అది ముందే అందరూ చేయాలి. మేము తర్వాత చూస్తాంలే, తర్వాత చేస్తాంలే అంటే ఈ రోజు ప్రభుత్వాలు ఉండొచ్చు, మారిపోవచ్చు, చెప్పలేం మనం. సో కనుక ఆ ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో చట్ట ప్రకారం జరగాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కూడా కంపల్సరీగా ముందే జరగాలి. అది జరిగిన తర్వాతే పని ప్రారంభించాలి. అలా జరగకపోతే మాత్రం మీరు దీన్ని చేయటానికి ముందుకెళ్ళటానికి అదే లేదు. సార్, ఇంకొక విషయం ఏమిటంటే 1 మంత్ బ్యాక్ అనుకుంటా కలెక్టర్ గారు కూడా ఈ రైతుల్ని పిలిపించి మీ భూములు అమ్మేసుకోండి, ఇస్తే ఇవ్వండి, లేదంటే మీ భూములు అవును. అమ్మేసుకోండి అని చెప్పిన సంగతి. అది ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు వీళ్ళు కూడాను అండి ఇలాగా డ్యూ ప్రాసెస్ లా అని ఒక మాట ఉంది మనకి. లాలో డ్యూ ప్రాసెస్ అంటే ప్రాసెస్ ప్రకారమే ఏదైనా జరగాలి, చట్ట ప్రకారమే ఏదైనా జరగాలి, న్యాయబద్ధంగానే ఏదైనా జరగాలి. ఇక్కడ ఏమవుతుందంటే, మీ భూమిని నేను తీసుకునేటప్పుడు మీ భూమి నాకు రిజిస్ట్రేషన్ చేశారు అంటే ముందు నేను మీకు పేమెంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ జరగాలి. అట్లా కాకుండా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందండి, వీళ్ళకి ఒక ఆర్చ్ చూపించారు, ముందు మీరు మాకు ఫ్లాట్లు ఇవ్వండి, వాటిని మేము డెవలప్ చేస్తాము, డెవలప్ చేసి అందులో కొంత మీకు ఇస్తాము, కొంత ప్రభుత్వం తీసుకుంటుంది, ఇలాగ ఏదేదో చెప్పారు. ఇది ఆచరణలో ఈ రోజు ఒక కనిపించట్లేదు. దాంతో కొంతమంది చాలా డిలా పడిపోయారు, చాలా అప్సెట్ అయిపోయారు. ఇది ఎప్పుడు జరుగుద్దో, ఏం జరుగుద్దో 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల తెలియట్లేదు అనమాట. డ్యూ ప్రాసెస్ లా జరగట్లా. ఈ హైకోర్టు వారు స్పందించుకునేది అంతే, వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవాలి. దిస్ ఇస్ సింపుల్, ఇదే చెప్పింది. అది కాకోకుండా వాళ్ళకి మేము తర్వాత ఇస్తాంలే, తర్వాత చూస్తాను, డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాంలే అంటే అది అవదండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, ప్రొసీజర్ మారిపోతా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక ప్రొసీజర్ అమలు చేస్తా ఉంది అనమాట. సో ఇప్పుడు సిఆర్డిఏ చట్ట ప్రకారం వీళ్ళకి చేయాల్సింది చేస్తుందా, చేయట్లేదు కాబట్టి వీళ్ళు కోర్టులకు వస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, రాజధాని ప్రాంతంలో ఈ రోజున జరుగుతున్న అడవుడు ఏంటయ్యా అంటే, రైతులకి నమ్మకం పోయింది. రాజధాని ఇప్పుడులో అవ్వదు, చాలా టైం పట్టేది. ఇప్పుడు ఎందుకంటే మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఇది ఒక రోజులో అయ్యేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ అని ఒక మాట వాడేశారు. దాంతో ఏమైందంటే ఇలా గుండెలో రాళ్ళు పడిపోయింది. నిరంతర ప్రక్రియ అంటే 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 50 సంవత్సరాల నిరంతర ప్రక్రియ అంటే ఎప్పటికీ? మరి ఇప్పుడు ఈ భూముల మీద ఆధారపడిన రైతుల పరిస్థితి ఏంటి, ఈ భూముల మీద ఆధారపడిన బతుకు తెరువులు ఏంటి, ఈ భూముల మీదే ఆధారపడిపోయి పిల్లలకి పెళ్లిళ్ళని, వాళ్ళ పిల్లల చదువులని ఇవన్నీ ఇవాళ నడవాలి కదా. అవి నడవకోకుండా మీరు ఎప్పుడో ఏదో డెవలప్ అయిన తర్వాత ఇస్తామంటే ఆ డెవలప్మెంట్ ఎప్పుడు కవుద్ది, దానికి అర్థం లేకుండా పోయింది. అన్లిమిటెడ్ ఇప్పుడు టైం ఉంది ఇక్కడ. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు రైతుల్లో ఒక భయాందోళన మొదలైంది. ఈ మధ్య కాలంలో దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రతిపక్ష నాయకులు మావిగిన అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు మళ్ళీ డెలా పడిపోయారు అమరావతి రైతులు. ఇప్పుడు ఏం జరుగుతుంది, మాకు ఏమో అటు ఇటు కాకుండా చేశారు ఈ భూముల్ని, రావాల్సినవి ఏమో రాలేదు, ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. సో దీంతో మేము డైలమాలు పడిపోయాం, మా కుటుంబాలు ఇవాళ రోడ్డు పడిపోయినాయి, ఎటు కాకుండా అయిపోతుంది. సో మాకు పరిహారం ఇవ్వకోకుండా ఇక్కడ సెంటు భూమి కూడా తీసుకోవటానికి వీల్లేదు అనేది ఇప్పుడు రాజధాని రైతుల యొక్క కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అవడం జరిగింది. హైకోర్టు వాళ్ళు కూడా చాలా అనుకూలంగా వాళ్ళకి స్పందించారు. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇది వరకు ఉన్న జడ్జిమెంట్లు ఏం చెప్పింది అంటే, పరిహారం పూర్తిగా చెల్లించుకోకుండా బాధితుల దగ్గర నుంచి ఎటువంటి భూములు సేకరించకూడదు. ఇది సుప్రీంకోర్టు వారు చెప్పేది. ఎందుకంటే వీళ్ళ హైకోర్టులో వాళ్ళకి న్యాయం జరగకపోయినా రేపొద్దున వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఖచ్చితంగా రాజధాని రైతులకి అన్యాయం అయితే జరగదు, న్యాయమే జరుగుద్ది. ఎందుకంటే డ్యూ ప్రాసెస్ ప్రకారం పోవాలి. ఈ రోజున ప్రస్తుతం ప్రభుత్వం ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం పోకోకుండా ముందు రోడ్లు వేసుకోవటం, బిల్డింగ్లు కట్టుకుంటాం, తర్వాత మీకు అలాట్మెంట్ చేస్తాం, తర్వాత రైతులకి పరిహారం ఇస్తామంటే అది డ్యూ ప్రాసెస్ లా కాదండి, అది అవ్వదు అట్లా. సో దాని మీదే ఈ రోజున హైకోర్టు వారు స్పందించారు. వాళ్ళ పరిహారం చెల్లించే వరకు స్టేటస్ మెయింటైన్ చేయండి ఆ భూముల్లో, అంటే ఎలా ఉన్నదని అలా ఉంచండి, ఎటువంటి పనులు చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ కాల్డ్ స్టేటస్ అంటాం మనం. సో ఇప్పుడు రాజధాని రైతులకి పరిహారం చెల్లించిన తర్వాతే ప్రభుత్వం వరకు మిగిలిన పనులు స్టార్ట్ చేయాలి. ఇది దీని యొక్క సారాంశం. చూద్దాం సార్ ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్
మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.